హిజ్కియా ఎంత ఘోరమైనటువంటి పొరపాటు చేశాడండి. దేవుడు వచ్చేయరా నువ్వు పైకి, నీ టైం అయిపోయింది పిలుచుకుంటున్నాను అన్నప్పుడు సరే చకచక అన్ని సంగతులు చక్కబరుచుకొని ఇల్లు చక్కబెట్టుకొని రెడీ అయిపోయి అందరికీ అప్పగింతలు పెట్టేసి వెళ్తున్నాను ఆయన ప్రభు పిలిచాడు అని హుందాగా వెళ్ళిపోతే బాగుండేది. అనవసరంగా సరదాకు నాకు ఆయుష్ పెంచమన్నాడు. అవతల చేసింది ఏది లేదు, దేవుని పని చేయలేదు, తన్ను తాను సిద్ధపరచుకోలేదు. ఆఖరికి యెరూషలేము మీదికి పెద్ద ఉగ్రత తీసుకొచ్చాడు. యూదా రాజవంశము మీదికి ఉగ్రత తీసుకొచ్చాడు. దేవుడు స్వస్థపరిచిన మచ్చ ఇదిగో అని చూపించలేకపోయాడు, సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. ఇదిగో ఇన్ని ధనరాశులని చూడమని చూపించాడు. ఎంత తెలివి తక్కువ పని! ఎందుకు చూపించాలి? ఉంటే ఉన్నాయి, నీకు దాచుకో. ఉంటే ఉన్నాయి, ఎందుకు చూపించాలి? తెలివి తక్కువ పనులన్నీ చేస్తారు. ఎవరికైతే సరైన ప్రణాళిక లేకుండానే ఆయుష్ పెంచు అని ప్రార్థన చేస్తారో వాళ్ళన్నీ తెలివి తక్కువ పనులు చేస్తారు. తమ మీదికి తమ కుటుంబం మీదికి ఉగ్రత తెచ్చుకుంటారు. నిన్ను కాపాడేది ఏంటో తెలుసా? దేవుని ప్రణాళికను గూర్చిన జ్ఞానమే నిన్ను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.